ఈ వార్తలను సమర్పిస్తున్న వారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ సేవలను కొనియాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. ఏలూరు జిల్లాకు ఉత్తర గోదావరి జిల్లాగా నామకరణం చేయాలంటూ చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న గోదావరి జిల్లా సాధన సమితి సభ్యులు. కోయిలగూడెం మండలంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. కైకలూరులో విజయవంతమైన వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తల సమావేశం. హాజరైన ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్ బొత్స సత్యనారాయణ. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడాకారులు అభినందించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం సందర్భంగా భక్త సంద్రమైంది. స్వామివారి దర్శనానికి వేకువజాము నుంచే భక్తులు బారులు తీరి 108 ప్రదక్షిణలు చేశారు. జయ హనుమ, జయ జయ హనుమ అంటూ నామస్మరణ చేశారు. ఆలయ సహాయ కమిషనర్ ఆర్వి చందన ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. వివిధ సేవల రూపంలో స్వామివారికి ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అన్నదాన సత్రం నందు భక్తులు అన్నప్రసాద వితరణను స్వీకరించారు. వాహన పూజలు, అన్నప్రాసనలు జరిగాయి. ఏలూరు జిల్లాకు ఉత్తర గోదావరి జిల్లాగా నామకరణం చేసే విషయంలో పూర్తి సహకారం అందిస్తామని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కలుసుకున్నారు. పలువురు వివిధ సమస్యలు కోరుతూ అర్జీలతో ఎమ్మెల్యే కార్యాలయానికి విచ్చేశారు. వారి వద్ద నుంచి వినతులు స్వీకరించారు. దీనిలో భాగంగా గోదావరి జిల్లా సాధన సమితి సభ్యులు ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఏలూరు జిల్లాకు ఉత్తర గోదావరి జిల్లాగా పేరు మార్చడం అనే అంశంపై సంతృప్తి వ్యక్తం చేశారు. గోదావరి జిల్లా వాసుల చిరకాల కోరికగా ఉందని, అన్ని పార్టీల విజ్ఞాపన, అభ్యర్థనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, కొండ్రెడ్డి కిషోర్, పిపిఎన్ చంద్రరావు, రాజాన సత్యనారాయణ, బొబ్బర రాజ్పాల్ కుమార్, నంబూరి రామచంద్రరాజు, దాకారపు కృష్ణ, పాలపర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతిబింబించేలాగా ఉన్నాయని ప్రతి ఒక్కరి ఒక మనసులో మాట, అలాగే సెంటిమెంట్, అలాగే ఆశ. ఏదైతే మరి గోదావరి అనే నామకరణం మనము ఇప్పుడున్న ఏలూరు జిల్లాకి గతం నుంచి ఉండడం మనం చూసాం. మరి తిరిగి ఈ యొక్క ఏలూరు జిల్లాని మరి గతంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా అయితే పిలిచామో లేకపోతే పేరు పెట్టామో, దీన్ని మరి ఈ యొక్క ఏదైతే అందరు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వివిధ పార్టీల నుంచి, వారందరూ కూడా యునానిమస్ గా మరి దీన్ని ఉత్తర జిల్లాగా పేరు మారిస్తే బాగుంటుంది. దీనివల్ల మన యొక్క సాంప్రదాయాలు కానివ్వండి, మనకు ఆచారాలు కానివ్వండి, లేకపోతే మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి మరి 1942లో పశ్చిమ అలాగే తూర్పు గోదావరి జిల్లాని విడగొట్టి మరి పశ్చిమ గోదావరి జిల్లాగా చేసి మళ్ళీ తర్వాత ఏలూరు జిల్లాగా మార్చడం జరిగింది. మరి ఏలూరు జిల్లాని మరి అలాగా ఉన్నప్పుడు గోదావరి అనేది మిస్ అవుతుంది అనేది ప్రతి ఒక్క సామాన్యుల్లో ఉంది. దీన్ని గుర్తించిన మరి ఒక బంచ్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ వారందరూ కూడా కూర్చొని అభిప్రాయ సేకరణ తీసుకొని ఎమ్మెల్యేలని అలాగే ఎంపీ గారిని, మినిస్టర్స్ని కలిసి వారి యొక్క రిప్రజెంటేషన్ ప్రజల తరపున ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు మరి జంగారెడ్డికి సంబంధించినటువంటి నాయకులు వివిధ పార్టీల నుంచి వచ్చి మరి ఎందుకు ఈ యొక్క ఏలూరు జిల్లాని మరి ఉత్తర గోదావరి జిల్లాగా మార్చాలి, దీనికున్న హిస్టరీ ఏంటి, మరి రాబోయే రోజుల్లో మరి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి కూడా నాకు వివరించడం జరిగింది. దాంతోపాటు కూడా వీళ్ళు ఒక మంచి డాక్యుమెంటేషన్ కూడా తయారు చేసి మనకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ దృష్ట్యా నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే గోదావరి జిల్లాలో పుట్టినవాడిగా నాకు కూడా మరి ఆ గోదావరి పేరు వినంగానే అందరూ తెలుసు, అది ఒక ఎమోషన్తో ఉన్న ఒక పేరు, ఒక సెంటిమెంట్తో ఉన్న పేరు. ఇది చూస్తే సినీ రంగంలో కానివ్వండి, లేకపోతే క్రీడారంగం కానివ్వండి, లేకపోతే మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, లేకపోతే వెటకారం కానివ్వండి, గోదావరి జిల్లాలో అనగానే అందరూ కూడా గుర్తొచ్చేది. నేను వీరు తీసుకొచ్చిన ప్రపోజల్ని మనస్ఫూర్తిగా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తూ నా తరఫున కూడా ఉత్తర గోదావరి జిల్లాగా మార్చాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో నేను కూడా నా తరఫున మరి ఎవరైతే ఈ యొక్క కమిటీలో ఉన్నారో మినిస్టర్ కానివ్వండి, లేకపోతే ఇంకెవరున్నారో వాళ్ళు కూడా పర్సనల్ కలిసి మరి వారి ప్రజల సెంటిమెంట్ని మరి గౌరవించి మరి ప్రజలు కోరుకున్నట్టుగా దీన్ని
ఉత్తర గోదావరి జిల్లాగా మార్చని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. మరి ఈ యొక్క విషయంలో మరి ఎంతో మంది మరి తిరుగుతున్నారు, ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం తప్పకుండా మరి సఫలం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తల సమావేశం కైకరం నందు నిర్వహించారు. సమన్వయ కమిటీ సమావేశానికి ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గోపాల్ యాదవ్, ఏలూరు జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్, పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్, చింతలపూడి ఇన్ఛార్జ్ కంబం విజయరాజు, పోలవరం ఇన్ఛార్జ్ తెల్లం బాలరాజు, నూజివీడు ఇన్ఛార్జ్ నాయిని మేక వెంకట ప్రతాప్ అప్పారావు, ఏలూరు ఇన్ఛార్జ్ జయప్రకాష్, సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కైకలూరులో ఈ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. సమావేశంలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు జరుగుతున్న పార్టీ కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించడంతో పాటు కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, రాబోయే రోజుల్లో అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికలపై విశ్లేషణ చేపట్టారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం ఆరోగ్యం ప్రజలకు చేరువలో ఉండాలని వైద్యుని ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా 2017లో తీసుకుంటే అప్పుడున్న ప్రభుత్వాలు వచ్చి వాటిని విస్మరించిన నేపథ్యంలో దేశంలోనే కాకుండా ప్రపంచం అంతా కూడా వచ్చిన కరోనా పరిస్థితులన్నీ కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవ పరిస్థితులను చూసి ఈ నేపథ్యంలో సామాన్యుడికి పేదవాడి వైద్యం చాలా అవసరం. ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి, ఉంటే గానీ మెరుగైన వైద్యం అందించడానికి అవకాశం ఉండదు అనే ఒక విధానాన్ని నిర్ణయం చేసి రాష్ట్రంలో ఈ జిల్లాలో అయితే ప్రభుత్వ వైద్య కళాశాల లేదు, ఆ జిల్లాలో అన్నింటిలోనూ ప్రభుత్వ వైద్య కళాశాలని 17 కళాశాలని ఆయన శాంక్షన్ చేయడమే కాకుండా ఆయన హయాంలో దానికి కావాల్సిన నిధులు కూడా 2,000 కోట్ల వరకు ఖర్చు చేసి ఇంకొక 6,000 కోట్ల వరకు కూడా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తో టైప్ చేసిన నేపథ్యం. 5 కళాశాలలు అయితే వైద్య కళాశాలలో అడ్మిషన్స్ కూడా 2 సంవత్సరాలు పూర్తి చేయడం కూడా జరిగిన విషయాన్ని కూడా రాష్ట్ర తదుపరి ప్రభుత్వం మారడంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వాటిని కూడా ప్రైవేట్ పరం చేయాలని చర్యలు చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా పీపీపీ మోడల్ అని చెప్పని ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వాళ్ళ ద్వారా వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత రద్దు కోసం ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ విధానం మంచిది కాదని ప్రజల తాలూకా సంక్షేమాన్ని కోరి మా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో దాన్ని వ్యతిరేకించిన విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ముఖ్యంగా రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచ యావత్తు కూడా ఎక్కడ కూడా విద్యా వైద్యం అనేది ప్రభుత్వ తాలూకా పర్యవేక్షణలో ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ప్రైవేటు పూర్తిగా కూడా ఎక్కడ కూడా లేవు. జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్న వాడవలస దివ్యశ్రీ జాతీయ స్థాయి జూనియర్ రగ్బీ పోటీలకు ఎంపికైంది. అలాగే 9వ తరగతి చదువుతున్న కంచర్ల రామచైతన్య జూనియర్స్ విభాగంలో వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల గన్నవరం, కొవ్వూరులో జరిగిన నేషనల్ క్వాలిఫైయింగ్ పోటీలలో వీరు మంచి ప్రతిభను ప్రదర్శించి సెలెక్టర్ల దృష్టిలో పడి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరికి జరిగిన అభినందన సభలో ప్రధానోపాధ్యాయులు పట్నాల సోమశేఖర్ మాట్లాడుతూ దివ్య వాళ్ళ నాన్న సాధారణ ట్రాక్టర్ డ్రైవర్ అని, అలాగే కంచర్ల రామచైతన్య వాళ్ళ నాన్న చిన్న వీధి వ్యాపారస్తుడని అన్నారు. వీరు పేదరికంలో పుట్టిన తమ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్స్ల ప్రోత్సాహంతో, ధన సహాయంతో వివిధ స్థాయిలలో పోటీపడి జాతీయ స్థాయికి ఎదిగారని అభినందించారు. పీడీలు భూదేవి, కామేశ్వర్ల కృషి ఈ విజయానికి కారణమని తెలియజేశారు. పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ శివప్రసాద్ మాట్లాడుతూ ప్రతిభకు పేదరికం అడ్డు కాదని, ఈ పిల్లలు జాతీయ స్థాయి జట్టుకు ఎంపికై పాఠశాల పేరు ప్రతిష్టలను జాతీయ స్థాయికి తీసుకువెళ్లారని హర్షం వ్యక్తం చేశారు. స్టాఫ్ సెక్రటరీ ఎంఏ నబీ మాట్లాడుతూ ఈ విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉందని, వీరు క్రీడల్లో జాతీయ క్రీడల్లో కూడా రాణించి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పీడీల సేవలను కొనియాడారు. ఫిజికల్ డైరెక్టర్ శ్రీ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ తమతో పాటుగా సబ్జెక్ట్ టీచర్స్ కూడా ఈ విద్యార్థులను వెన్నుతట్టి ప్రోత్సహించారని, అత్యంత సామాన్య కుటుంబం నుండి వచ్చి జాతీయ స్థాయికి ఈ పాఠశాల ద్వారా ఎదిగారని, అది తమకు ఎంతో గర్వకారణంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. జూనియర్ రగ్బీ పోటీలకు జాతీయ స్థాయిలో ఎంపికైన దివ్యశ్రీ మాట్లాడుతూ తనకు ఈ క్రీడ కొత్త అని, కనీసం టీవీలో కూడా చూడలేదని, కానీ భూదేవి, కామేశ్వరులు తన వెన్నంటి నిలబడి మెలకువలు నేర్పించి మండల స్థాయి నుంచి జాతీయ స్థాయికి తనను తీసుకువెళ్లారని, వారి కృషి వల్ల తాను ఇంత ఎత్తుకు ఎదిగానని తెలిపింది. వాలీబాల్
వాలీబాల్ క్రీడాకారుడు చైతన్య మాట్లాడుతూ పాఠశాల గ్రౌండ్ లో నా ఆట తీరును పీడీలు ఎల్లప్పుడూ పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు తగిన మెలకువలు నేర్పించేవారని, తన ప్రాక్టీస్ కోసం వారు ఎంతో సమయాన్ని వెచ్చించేవారని, వారి కృషి కారణంగానే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం గర్వకారణంగా ఉందని తెలిపారు. అలాగే ఇతర ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే తాము ఈ స్థాయికి చేరుకోగలిగామని తెలిపారు. ఉన్నత పాఠశాల నుండి మన పాఠశాల నుండి అండర్ 14 గర్ల్స్ రగ్బీ విభాగంలో వి దివ్య అనే అమ్మాయి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ పోటీలు ఈ నెలలో భువనేశ్వర్లో జరగబోతున్నాయి. అలాగే మన పాఠశాల నుండి రామ్ చైతన్య అనే విద్యార్థి జూనియర్ నేషనల్స్కి వాలీబాల్ జూనియర్ నేషనల్స్ సెలెక్ట్ అయ్యాడు. మార్చిలో జరగబోయే నేషనల్ టోర్నమెంట్కి అతను వెళ్ళబోతున్నాడు. మా పాఠశాల తరఫున మాకు చేయూత ప్రోత్సాహాన్ని అందించినటువంటి ప్రధానోపాధ్యాయుల గారికి, అలాగే ఫస్ట్ అసిస్టెంట్ శివప్రసాద్ గారికి, స్టాఫ్ సెక్రటరీ నబీ గారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఐఎమ్ స్టడింగ్ 8th class సెక్షన్. నేను జడ్పీపీ బాయ్స్ హై స్కూల్లో చదువుకుంటున్నాను. నాకు రబ్బీ నేర్పించే టీచర్స్ భూదేవి మ్యామ్, కామేశ్వరి మ్యామ్ నాకు బాగా నేర్పించి నా భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి ఇలా ఆడమ్మా అలా ఆడమ్మా అని చెప్పి నా గురించి చాలా కష్టపడి దివ్య ఆడు రన్నింగ్ చేయి బాగా అని చెప్పి నాకు చాలా గ్రౌండ్లో నేర్పించారు సార్. అలాగా మేడమ్స్ నాకు చాలా గేమ్ ఆడిన అలా ఆడు మైత్రి దివ్యానికి మన స్కూల్ వాళ్ళని చాలా ఎంకరేజ్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు కంచెల్ల రామ్ చైతన్య. నేను చదువుతున్నాను జంగారెడ్డిగూడెం బాయ్స్ స్కూల్. నేను వాలీబాల్లో నేషనల్ సబ్ జూనియర్స్ నేషనల్ సెలెక్ట్ అయ్యాను. నన్ను పీటీ మేడం ఎంతగానో మా స్కూల్ నుంచి నన్ను చాలా ఎంకరేజ్మెంట్ చేశారు. లేకుండా నన్ను గేమ్స్ చాలా పంపించేవారు. స్టడీలో కూడా అలాగే మొన్న కోర్లో సెలెక్ట్ అయ్యాను సార్ నేషనల్కి. మా స్టడీలో కూడా మా సబ్జెక్ట్ సార్ చాలా సపోర్ట్ చేశారు. మా హెచ్ఎం సార్ చాలా సపోర్ట్ చేశారు. ఈ స్కూల్ నుంచి నన్ను చాలా ఎంకరేజ్మెంట్ చేశారు. స్పోర్ట్స్లో కూడా స్టడీలో కూడా నన్ను బాగానే చూసుకుంటున్నారు. మళ్ళీ మార్చి నెలలో నేషనల్కి వెళ్తున్నాను క్యాంప్కి. నన్ను చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. సార్లకి అందరికీ థ్యాంక్స్. జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ జంగారెడ్డిగూడెంలో చదువుతున్నటువంటి వి దివ్య నేషనల్ స్థాయికి సెలెక్ట్ అవ్వడం జరిగింది రబ్బీ గేమ్లో. ఆ రబ్బీ గేమ్ నుంచి మళ్ళీ నేషనల్ స్థాయి భువనేశ్వర్లో జరుగుతున్నటువంటి మరి ఆ గేమ్లో కూడా మా అమ్మాయి బాగా రాణించాలనుకుంటూ ఆశిస్తున్నాం. ఈ బాబు కూడా మరి జడ్పీ హై స్కూల్ బౌలర్ ఉన్నత పాఠశాలలో 9th class చదువుతున్నాడు. కొవ్వూరులో జరిగిన స్టేట్ మీట్లో నేషనల్ స్థాయికి సెలెక్ట్ అయ్యి నేషనల్ స్థాయికి సెలెక్ట్ అయ్యాడు. అక్కడ కూడా రాణించాలని కోరుకుంటున్నాను. గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మార్గశిర మాస శుద్ధ ద్వాదశి మంగళవారం సందర్భంగా అష్టదళ పాద పద్మారాధన సేవ స్వర్ణ పుష్ప అర్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గ్రామానికి చెందిన అయ్యప్ప సేవా సమితి సభ్యులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావులపాలెం అయ్యప్ప స్వాములచే సమర్పింపబడిన విశేష పుష్పమాలికలతో స్వామివారిని సుందరంగా అలంకరించారు. అనంతరం 108 స్వర్ణ పుష్పాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తర శతనామ అర్చన కార్యక్రమం, విశేష ప్రసాద నివేదన, నక్షత్ర హారతి తదితర కార్యక్రమాలను ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికేశ్ రాఘవాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించినట్టుగానే పారిజాతగిరి స్వామివారి ఆలయంలో ప్రతి మంగళవారం స్వామివారికి ఉదయం 10:30 అష్టదళ పాద పద్మారాధన సేవ కార్యక్రమం నిర్వహిస్తారని కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ తెలిపారు. జై శ్రీమన్నారాయణ. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం. మన ఆలయంలో ఈ రోజు మార్గశీర్ష మాస శుద్ధ ద్వాదశి మంగళవారం. ఈ సందర్భంగా మన ఆలయంలో ప్రతి వారం కూడా నిర్వహించే మంగళవారం సేవగా స్వామివారికి నిర్వహించే అష్టదళ పద్మారాధన సేవ స్వర్ణ పుష్పార్చన కార్యక్రమంలో ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గ్రామ వాస్తవ్యులు అయ్యప్ప సేవా సమితి సభ్యులు స్వాములంతా కూడా శ్రద్ధాభక్తులతో ఈ రోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వీరు విశేషంగా మన స్వామివారికి పుష్పమాలికలు సమర్పించి ఆ పుష్పమాలికలు స్వామివారికి సమర్పించిన తర్వాత ప్రతి మంగళవారం జరిగే అష్టదళ ఆత్మారాధన సేవ కార్యక్రమంలో కూడా వీరు పాల్గొన్నారు. మన ఆలయంలో ప్రతి మంగళవారం కూడా ఉదయం 10:30 ఈ అష్టదళ ఆత్మారాధన సేవ స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఈ రోజు ఈ అయ్యప్ప స్వామి సేవా సమితి సభ్యులు ఏ విధంగా అయితే పాల్గొన్నారో అవకాశం ఉన్న భక్తులంతా కూడా ప్రతి మంగళవారం మన ఆలయంలో జరిగి ఈ అష్టదళ ఆత్మారాధన సేవ స్వర్ణ పుష్పార్చనలో పాల్గొని కలియుగదైమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్న ఈ అయ్యప్ప సేవా సమితి సభ్యులందరికీ కూడా మన పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ.
గోవింద గోవింద. పారిజాత సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భవితో న భవిష్యతో అన్నట్లుగా ఈ యొక్క పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. రావులపాలెం అంబర్చరక స్వాములందరం కూడా ప్రతి సంవత్సరం కూడా అష్టదళ పాదపద్మారాధన చేయించుకోవడం గురించి మేము తోమాలతోనూ పూలమాలలతోనూ వచ్చి స్వామి వారిని అర్చించుకుని ధరించి తీర్థప్రసాదాలు స్వీకరించి ప్రతి సంవత్సరం వెళ్ళటం జరుగుతుంది స్వామి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ధరించడం జరిగింది స్వామి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం, గోవింద గోవింద. కొయ్యలగూడెం ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు అందిస్తున్న మద్దతు సహాయ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం చూపుతున్న కట్టుబాటును వివరిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కలాటం సాయి, కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, జనసేన మండల అధ్యక్షుడు తోట రవి, టీడీపీ మండల అధ్యక్షుడు పారేపల్లి రామారావు, బీజేపీ మండల అధ్యక్షుడు బొలిశెట్టి శ్రీనివాస్, సొసైటీ అధ్యక్షుడు దుగ్గిన శ్రీనివాస్, టౌన్ అధ్యక్షుడు మాదేపల్లి శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి మద్దు తేజ, కోన కుమార్, మేకల తేజ, మట్టా శ్రీనివాస్, మల్లేడి సాయిబాబా, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్స్ డైరెక్టర్ పాదం నాగకృష్ణ, జనసేన జిల్లా నాయకులు సోడిపుండి సుబ్రహ్మణ్యం, కూటమి నాయకులు పాల్గొన్నారు. చిత్తశుద్ధితో ఉన్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని రైతులందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క దానికి కూడా ప్రతి ఒక్క పంటకి పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఈరోజు ఎన్డీఏ కూటమి తెలియజేస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి మధ్యద దళారుల్లో నష్టపోకుండా నేరుగా ప్రభుత్వం ఉన్నటువంటి పంటకి ఈరోజు ఖచ్చితంగా గిట్టుబాటు ధర ఇచ్చేటువంటి విధానం తీసుకొచ్చింది. అధికారులందరూ కూడా అప్రమత్తమై వర్షాకాలం మీ అందరికీ తెలుసు, నేను కూడా కొయ్యలగూడెంలో వర్షం అయిన తర్వాత విజిటింగ్ చేయడం జరిగింది. తుఫాన్ కారణంగా ఏదైతే పాడైపోయినటువంటి పంటకి సంబంధించి సర్వే చేశాం. ఆ సర్వేలో పాడైపోయినటువంటి పంటకి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తాను మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాం. రానున్న రోజుల్లో రోజు ఎన్డీఏ కూటమి ఒకటే చెప్తుంది, రైతునే ఖచ్చితంగా అగ్రస్థానంలో నిలపాలంటే ఈరోజు కేవలం ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫునే ఈరోజు అవుద్దని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రైతులు ఏదైతే మీరందరూ కూడా గత ప్రభుత్వాల్లో ఎంతో అనేక ఇబ్బందులు పడ్డారు, కానీ ఈరోజు ఖచ్చితంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేటువంటి స్పెషల్ అధికారులు మన దగ్గర ఉన్నారు. ఎప్పుడు కూడా మీరు ప్రతి ఒక్క సజెషన్ కూడా అధికారుల ద్వారా తెలుసుకొని మీ పంటని అధిక దిగుబడులు చేసే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని మేము తెలియజేస్తున్నాం. కొయ్యలగూడెం మండలంలో గంగవరం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కోసం సుమారు 38,60,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన పాఠశాల భవనానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, నాణ్యమైన విద్యా వాతావరణం కోసం ఆధునిక భవనాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం ప్రాధాన్యంగా కొనసాగుతుందని తెలిపారు. సార్ ఎలా ఆనండి ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్,
మాస్టర్ హెల్త్ చెకప్, ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నెల్లూరు నగరంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. నెల్లూరు నగర వ్యాప్తంగా పోలీస్ సర్కిల్స్ లో పదే నేరాలు చేస్తూ పోలీసులకు ప్రజలకు తలనొప్పిగా మారిన సుమారు 50 మంది రౌడీ షీటర్లను నగర వీధుల్లో బహిరంగంగా నడిపించారు. గత కొన్ని నెలలుగా నెల్లూరు నగరంలో వరుస హత్యలు, నేరాలు జరుగుతుండటం, కొన్ని సందర్భాల్లో నేరగాళ్లు ఏకంగా పోలీసులపైనే హత్యాయత్నాలకు పాల్పడటంతో పోలీసులు సీరియస్ అయ్యారు. నెల్లూరు జిల్లాలో నేరాలు అరికట్టేందుకు గట్టిగా చర్యలు చేపడుతున్న జిల్లా ఎస్పీ అజిత మరో అడుగు ముందుకు వేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా నెల్లూరు నగరంలో రౌడీ షీటర్లుగా ఉంటూ పదే నేరాలకు పాల్పడుతున్న కొందరిని గుర్తించి వారిని నగరం నడిబొడ్డున బీఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ప్రధాన రహదారిలో నడిపిస్తూ ఇంకెవరైనా తప్పులు చేయాలన్నా, నేరగాళ్ల పక్కన నిలబడాలన్నా అసహ్యించుకునేలా లేదా భయపడేలా రౌడీ షీటర్లను నగర వీధుల్లో నడిపించారు. పోలీస్ యాక్షన్ లో ఇది కేవలం ఒక శాంపిల్ మాత్రమేనని, ఇక మీదట ఎవరైనా నెల్లూరు నగరంలో నేరాలు చేయాలన్నా, కత్తి పట్టాలన్నా 1కి 10 సార్లు ఆలోచించుకునేలా నేరగాళ్లపై ఉక్కుపాదం మోపేలా పోలీస్ చర్యలు ఉండబోతున్నాయని సంకేతాలు తెలిపారు. 1వ, 5వ, 6వ పట్టణ పోలీస్ స్టేషన్స్ లో యాక్టివ్ గా రిపీటెడ్ గా నేరాలు చేస్తున్న సుమారు 45 మందికి పైగా నేరగాళ్లను నడిపించారు. ఈ కార్యక్రమంలో 1వ పట్టణ సిఐ కోటేశ్వరరావు, 5వ పట్టణ సిఐ వెంకటేశ్వరరావు, 6వ పట్టణ సిఐ సాంబశివరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏంటమ్మా మీ అడ్మినిస్ట్రేషన్? ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్విని ప్రజావేదిక సభలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. నిండు సభలో సరైన అవగాహన లేకుండా స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకే గ్రామ నివేదికను అధికారులు సమర్పించారు. అధికారుల అవగాహన రాహిత్యాన్ని గుర్తించి సీఎం చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం చంద్రబాబు అధికారులను నిలదీస్తుంటే హర్షధ్వానాలతో, చప్పట్లతో సభా ప్రాంగణం మారుమ్రోగింది. పేదల సేవలో భాగంగా సోమవారం ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. నల్లమడ గ్రామంలో జరిగిన ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు, మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథి, ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యేలు పచ్చమట్ల ధర్మరాజు, అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ నివేదికను వెల్లడిస్తూ స్థానిక అధికారి నేరుగా సీఎం చంద్రబాబుకే పొంతనలేని సమాధానాలు చెప్పడంతో స్థానిక హార్టికల్చర్ అసిస్టెంట్ ప్రేమ్ కుమార్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్విని సైతం ప్రశ్నిస్తూ ఏంటమ్మా మీ అడ్మినిస్ట్రేషన్ అంటూ ప్రశ్నించారు. ఆఖరికి విద్యుత్ కనెక్షన్ అంశంలో కూడా సమాధానం చెప్పలేకపోయేసరికి కనీసం బేసిక్స్ ఓనమాలు కూడా నేర్చుకోవాలి, మీ అందరికీ తరగతులు పెట్టాలి, కనీసం గ్రామంలో మౌలిక సదుపాయాలపై సైతం కూడా అవగాహన లేకపోతే ఎలా అంటూ సీఎం చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. ఈ ఊర్లో బేసిక్ అవసరాలు ఊర్లో చూసినప్పుడు జనాభా 1336, 495 ఇండ్లు, కల్టివేయబుల్ ఏరియా 669 హెక్టార్లు. 669 హెక్టార్లు అంటే ఎంత? ఎన్ని ఎకరాలు ఐడియా ఉందా? ఎన్ని ఎకరాలు? 72 ఎకరాలు సార్. సాగు ఏరియా. బ్రేకప్ ఏమేమి ఉన్నాయి? పంటలని చెప్పింది నువ్వు. పంటలు బ్రేకప్ చెప్పావు కదా, ఏమేమి ఉన్నాయి? ఆయిల్ పాము 2016 ఎకరాలు ఉంది సార్. ఎంత? 2016 ఎకరాలు సార్. 2016
ఎకరాలు సార్. మొత్తం కల్టివేబుల్ ఏరియా 669 హెక్టార్లను పెట్టాం. మీరు ఇచ్చిన రిపోర్ట్ దానికి దీనికి గ్యాప్ ఉంది. ఆయన గ్యాపా మీ గ్యాపా నాకు తెలియదు కలెక్టర్ గారు. ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని ప్లానింగ్ పర్ఫెక్షన్ ఉండాలి. మీరు ఇచ్చిన రిపోర్ట్ నల్లమడు స్వర్ణాంధ్ర యూనిట్ మీ అవగాహన ఏంటి? వీళ్ళ ఆదాయం ఎట్లా పెంచుతారు చెప్పండి నాకు. వీళ్ళ ఆదాయం పెంచాలి, దానికి ఏం చేస్తారు? ఎక్కువ రైతు సంబంధించినటువంటి రైతులే ఎక్కువ అవగాహన వచ్చిందా లేకుంటే తెల్లవారితో నేను వస్తున్నాను కాబట్టి 4 మాటలు నేర్చుకొని చిలక పలుకులు పలుకుతున్నావా? లేదు సార్, అవగాహన ఉంది సార్. ఏం చదువుకున్నావు నువ్వు? నేను హార్టికల్చర్ డిప్లొమా చేశాను సార్. హార్టికల్చర్ డిప్లొమా చేశాను సార్. ఓకే, హార్టికల్చర్ డిప్లొమా చేసావు. వీళ్ళ ఆదాయం పెంచాలంటే ఏం చేస్తే పెంచుతావు? సంవత్సరం ఎంత పెంచగలుగుతావు చెప్పు. ఇంతవరకు ఎంత ప్రణాళిక చేశారు, ఎంతవరకు నువ్వు అమలు చేసావు? ఊరికే నాకు చెప్తున్నావు, ఓపెన్ చేస్తాను చెప్తున్నావు. అంటే నేను సార్ ఇక్కడికి వచ్చి 2 నెలలు అయింది సార్. ఇప్పుడు వరకు కూడా 20 హెక్టార్ల వరకు కూడా మనం చేయడం జరిగింది సార్. నీ ముందు పోయిన వాళ్ళు ఏమైనా తయారు చేశారా? రికార్డు ఉందా? రికార్డు కూడా లేదా? రికార్డు ఉంది. ముందు పోయిన వాళ్ళు రికార్డు ఉంది సార్. ఉందా? ఇప్పుడు కలెక్టర్ గారికి ఇక్కడ వచ్చినప్పుడు ఈ గ్రామానికి 4.3 కిలోమీటర్లు రోడ్లు ఉన్నాయి, సీసీ రోడ్లు ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్ 180 ఉన్నాయి. ఓకే, 305 ఇళ్లు ఉన్నాయి. ఇంకొక 24 కావాలి. ఎన్ని ఇళ్లు తెలుసా నీకు? ఎన్ని కావాలి ఇంట్లో మీ ఊర్లో? 24 కావాలి సార్. నేను చెప్పాను కాబట్టి నువ్వు చెప్తున్నావు. సార్ నేను తెలుసుకున్నాను సార్. ముందే అవి కూడా శాంక్షన్ చేయండి. టాయిలెట్లు ఎన్ని లేవు, మరుగుదొడ్లు ఎన్ని లేవు చెప్పు. తెలియదు. నా మైండ్ నీ మైండ్ కు వస్తుంది, గుర్తుపెట్టుకో సరిగా చేయకపోతే. ఏంటమ్మా మీ అడ్మినిస్ట్రేషన్? మీరు పనిచేయడం కాదు, అందరినీ ట్రైన్ చేసి పని చేయించాలి. ఊర్లో మరుగుదొడ్లు ఎన్ని ఉన్నాయి తెలియకపోతే, ఎన్ని కావాలనో తెలియకపోతే ఏం పని చేస్తారు మీరు? నేను కనీస అవసరాల గురించి మాట్లాడుతున్నా. ఆ 24 కూడా పూర్తి చేయండి. పవర్ కనెక్షన్స్ ఎన్ని లేవు? పవర్ కనెక్షన్స్ ఇంకా బేసిక్ గా చాలా ఓనమాలు నేర్చుకోవాలి మీరంతా. మీకు అందరికీ పాఠాలు పెట్టాలి. నేను 24 ఇండ్లకు కరెంటు లేదు, అది కూడా ఇవ్వాలి. సోలార్ చెప్తూనే ఉన్నా, ఏమీ మీరు పట్టించుకోవడం లేదు. 2 పెట్టారు ఇప్పటికి. 327 ఇండ్ల పైన రూఫ్ టాప్ పవర్ జనరేషన్ పెట్టమని చెప్పాను, సోలార్ పెట్టమన్నాను. దానిపైన కూడా శ్రద్ధ పెట్టాలి మీరు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి క్షేత్రం నందు ఉపాలయంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష అభిషేకాలు చేశారు. మంగళవారం కావడంతో ఆలయం భక్త సంద్రమైంది. వివిధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకాలు జరిపారు. శరవణ భవ స్వామియే శరణమయ్యప్ప అంటూ నామస్మరణ చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి మాలాదారులు సైతం ఆలయానికి చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన మోంతా తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని వివరించి కేంద్ర సాయాన్ని అభ్యర్థించేందుకు ఢిల్లీ వచ్చిన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు మంగళవారం ఉదయం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇతర ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం నారా లోకేష్ కూటమి ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్రం దృష్టికి తీసుకురావాల్సిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సోమవారం ఉంగుటూరు మండలంలో జరిగిన P4 ప్రజావేదిక సభపై ఎంపీను ఆరా తీశారు. మీరు బాగా పనిచేస్తున్నారని ఎంపీ మహేష్ యాదవ్ ను అభినందించారు. సోమవారం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ప్రశంసించిన సంగతి తెలిసిందే. సోమవారం ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రితో కలిసి పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అదే రోజు రాత్రి ఢిల్లీ చేరుకుని మంగళవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ సేవలను కొనియాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. ఏలూరు జిల్లాకు ఉత్తర గోదావరి జిల్లాగా నామకరణం చేయాలంటూ చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న గోదావరి జిల్లా సాధన సమితి సభ్యులు. కోయిలగూడెం మండలంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. కైకలూరులో విజయవంతమైన వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తల సమావేశం. హాజరైన ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్ బొత్స సత్యనారాయణ.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడాకారులు, అభినందించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు. వార్తలు సమాప్తం. నమస్కారం.